హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పూజా గది ఇలా ఉంటేనే మీకు పూజ చేసిన ఫలితం ఉంటుంది. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. పూజా గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. పూజా గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజు ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని, ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది. ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడు తలుపులు వేసి ఉంచాలంట. అలా తలుపులు లేనివారు ఖచ్చితంగా ఒక డోర్ కర్టన్ అయినా ఉపయోగించాలి. ముఖ్యంగా పూజా గదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని తెరవాలంట. ముఖ్యంగా పూజా గదిలో రాగి చెమ్మును ఖచ్చితంగా ఉంచుకోవాలి. లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజా గదిలో ఉంచుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము, కానీ అలా ఉంచకూడదు. శనివారం రోజు మాత్రమే దేవుని గదిని శుభ్రం చేసుకోవాలి. నిత్యం దీపారాధనకు ఆవు నెయ్యి వాడితే మంచిది. స్నానం చేయకుండా పూజా గదిలోకి అస్సలు వెళ్ళకూడదు. పూజా గదిలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ముఖ్యంగా సాయంత్రం పూట దీపం వెలిగించడం విశేషం. పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదు. పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు, వస్తువులు పెట్టుకోకూడదు. వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు. పూజా మందిరంలో వినాయకుడు విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి. పూజా గదిలో ముందుగా వినాయకుడి ఫోటోను ఉంచాలి. ఈ ఫోటో పెట్టిన తర్వాత మిగతా దేవుని ఫోటోలను పెట్టాలి. మరి ముఖ్యంగా పూజా గదిలోనే ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు. సూర్యాస్తమయం తర్వాత దేవుడి గదిలో పూజ చేయకూడదంట. దేవుడి గది ఎప్పుడు చీకటిగా ఉండకుండా చూసుకోవాలి. దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు, కుంకుమ, అక్షింతలు ఉండాలంట. ఇక అక్షింతల విషయంలో మంచి బియ్యాన్ని తీసుకోవాలి. విరిగిన బియ్యాన్ని తీసుకోకూడదు. మట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. చాప కానీ వస్త్రము కానీ వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి. పూజ పూర్తయిన తర్వాత 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. అలాగే పూజా గదిలో చందనం ఉంచితే చాలా శుభప్రదం. నైవేద్యంగా తీపి పదార్థం చేసేటప్పుడు చక్కెర కంటే బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం మంచిదంట. ఇక ప్రతి వారం పూజ చేసేవారు వాడిపోయిన పూలను ఏదైనా నదిలో కలపడం మంచిది. వాస్తుశాస్త్రం ప్రకారము పూజ గది ఈశాన్యం దిశలో ఉండడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. మీకు సంతోషం, అదృష్టం కలగాలి అంటే పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండాలి. పడమర ముఖంగా పూజించడం వల్ల సంపద పెరుగుతుంది. అదే సమయంలో దక్షిణ ముఖంగా పూజలు చేయకూడదు. దీనివల్ల అశుభం ఫలితాలు రావచ్చు. నరదృష్టి మన ఇంటి వైపు రాకుండా ఉండడానికి మనం పూజా గదిలో ఆంజనేయ స్వామి ఫోటోను ఉంచుకోవాలి. మరో ముఖ్య విషయం ఏమిటంటే పూజా గదికి ఎటువైపున కూడా ఆనుకొని బాత్రూమ్ ఉండకూడదు. దేవుడి గదిలో బూజు ఉండరాదు. ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. పూజా గదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉంచుకోకూడదు. ప్రతి కుటుంబం రోజు తమ కులదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి. శివుడికి వెలగపండు సమర్పిస్తే చాలా మంచిది. ఇలా సమర్పించడం వల్ల మనకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఇంట్లో ఒకే చోట 2 శివలింగాలను ఉంచుకోకూడదని వాస్తుశాస్త్రం చెప్తుంది. పూజా గదిలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నా పెద్దగా ఉండకూడదు. వాస్తు ప్రకారం దేవతామూర్తుల విగ్రహాలను ఎప్పుడు నేలపై ఉంచకూడదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.